గ్రూప్ 1 తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరొకసారి అప్పీల్ దాఖలైంది. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేయాలని అప్పీల్ దాఖలు చేశాడు. మరొకవైపు టీజీపీఎస్సీ సైతం అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 అభ్యర్థి అప్పీల్ను కలిపి ఒకేసారి విచారిస్తామని సీజే ధర్మాసనం వెల్లడించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరొక కీలక పరిమాణం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు టీజీపీఎస్సీ అప్పీల్ చేసిన నేపథ్యంలో తాజాగా గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైనటువంటి అభ్యర్థి కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యం చూసుకుంటే మార్చి 10న విడుదలైనటువంటి గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలు అభ్యర్థులు హైకోర్టును పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మార్కుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విధంగా అయితే సింగిల్ బెంచ్ తీర్పు పైన టీజీపీఎస్సీ అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ వాదనలను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదంటూ కూడా పేర్కొంది. డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. అయితే ఫలితాలను సక్రమంగానే ఉన్నాయంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అమలు వస్తే నియామక ప్రక్రియ మొత్తం మరింత ఆలస్యం అవుతుందంటూ కూడా ఆ టీజీపీఎస్సీ వాదనలు అయితే వినిపిస్తుంది. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తమ నియామకం చట్టబద్ధమైంది, ఇప్పటికే పొందిన హక్కును కోర్టు తీర్పుతో రద్దు చేయడం పిటిషన్లు వాదించారు. ఈ పిటిషన్ సీజే ధర్మాసనం కూడా విచారణకు స్వీకరించింది. ఒకవైపు టీజీపీఎస్సీ, మరోవైపు ఎంపికైన అభ్యర్థి చేసిన అప్పీల్ తో గ్రూప్ 1 వివాదం మరింత క్లిష్టంగా మారింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ తీర్పు ఇస్తుందో అన్న రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా రేపుతుంది. ఈ కేసు తుది పరిష్కారం వచ్చేంత వరకు నియామకాలు నిలిచిపోవడం ఖాయమని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ సింగిల్ బెంచ్ ను ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్ కు కూడా టీజీపీఎస్సీ వెళ్లిన నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు టేబుల్ కావాల్సింది, రేపు ఈ యొక్క మొత్తం విచారణ టేబుల్ కావాల్సి ఉంది. రేపు విచారణ అయితే ఈ రెండింటి పైన విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయితే టీజీపీఎస్సీ వైపు తీర్పు ఎలా వస్తుందో అనే ఉత్కంఠతోనికి అయితే అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.